శ్రీమాత్రే నమః. స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి. స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, మీ భర్త సంపద విపరీతంగా పెరిగి, అలాగే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే, ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు వారంలో ఒక శుక్రవారం రోజైనా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి. ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత 5వ రోజున శుభ్రంగా తలస్నానం చేసి తడిబట్ట పెట్టుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడి పటాలకు శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజ గదిలో పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు. అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని పాదాల దగ్గరికి వెళ్తాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా 3 సార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోవాలి. అలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బట్టు పెట్టుకొని ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు ఎప్పుడు మీ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు. ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. ఆడవాళ్ళ 2 చేతులకు కలిపి కనీసం 12 గాజులు అయినా తక్కువ కాకుండా ఉండాలి. ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే త్వరగా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్ళకు నల్లదారాన్ని కట్టుకోవాలి. మన మీద నరదిష్టి పడకుండా ఈ నల్లదారం మనల్ని రక్షిస్తుంది. ఒక మనిషి మీద నరదిష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆడవాళ్ళు మాత్రం ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే పురుషులు మాత్రం కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి. ప్రతి ఒక్క పౌర్ణమికి ఇంటి ముందర గుమ్మడికాయను కట్టుకొని హారతి ఇవ్వాలి. దానికి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్టే. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎప్పుడు కష్టాలు ఉండవు. అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్ళను తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం మెట్టినింటికి వస్తుందని నమ్మకం. పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు. స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టాలి. మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తి అయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని
వేసుకోవచ్చు. మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అసలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది, ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్నా సరే చాలా శుభసూచకం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద 2 లవంగాలను పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు. అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి, కానీ పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.